ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ అక్టోబర్ 30, 2025 వారం గురువారం, శ్రవణ నక్షత్రం, నవమి తిథి. ఈరోజు దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అయితే పశ్చిమం వైపు దీపం వెలగాలి. ఇవాళ పశ్చిమం వైపు వెలిగించండి. అంటే పడమట, సూర్యుడు అస్తమించే దిక్కు. ఈ పశ్చిమం వైపు దీపం వెలిగిస్తే మీ పిల్లలకు చెడు అలవాట్లు తొలగిపోతాయి. వాళ్ళు చెడు అలవాట్లకు లోనయ్యారు, మీరు చెప్పిన మాట వినట్లే, వాళ్ళు చెడు అలవాట్లు మానేయడానికి దీపారాధన ఫలితం మీకు తప్పకుండా వాళ్ళ మనసులో ఒక ఆలోచనని సృష్టిస్తుంది. వాళ్ళు మారడానికి మార్గాన్ని చూపిస్తుంది. ఏమండి, భగవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. మీరు నమ్మి భక్తితో ఇవాళ ఈ దీపారాధన చేయండి. సూర్యాస్తమయంలోపు దీపం వెలిగించాలి. మీ పిల్లలు మారడానికి, లేదా మీ భర్త మారడానికి, వాళ్ళల్లో చెడు అలవాట్లు పోవడానికి దీపారాధన చేయండి. ఇక అదృష్టమైశ్వర్యం. కార్తీక పౌర్ణమి చాలా పర్వదినము, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం. కానీ ఇక్కడ కార్తీక అమావాస్య గురించి నేను చెప్పబోతున్నాను. ఈ కార్తీక అమావాస్య చెడుని, దోషాలని తీసేస్తుంది. అంటే ఉద్యోగం రావట్లేదు, దశమస్థాన దోషం ఉంది, నేను చెప్పిన పరిహారం చేసుకోవడం ద్వారా ఆ దోషం పోయి ఉద్యోగం వస్తుంది. లేదు, అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. అయితే ఈ అమావాస్య రోజు నేను ఒక చిన్న పరిహారం మీ ఇంట్లో మీరు చేసుకునేది నేను చెప్తాను. ఆర్థిక పీడలు, అప్పులు పోవడానికి ఒక మార్గము అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. అలాగే వివాహం అవ్వాలి, కలత్ర దోషం ఉంది జాతకంలో, లేదా సప్తమాధిపతి నీచలో ఉన్నాడు, మళ్ళీ ఉదాహరణకు కుజుడు నీచలో ఉన్నాడు కర్కాటక రాశిలో, కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు, శని వక్రించున్నాడు, వివాహం అవ్వట్లేదు. అలాగే శని ఉన్న ప్లేస్మెంటు ఎలా చూసుకున్నా ఎక్కడో ఒక దగ్గర దోషం కనబడుతోంది. అమావాస్య, కార్తీక అమావాస్య, కార్తీక పౌర్ణమి ఎలాగైతే పాజిటివ్కి, మంచికి కారకత్వమో, కార్తీక అమావాస్య చెడుని హరిస్తుంది. అంటే వెంటనే వివాహం అవ్వడానికి ఈ పరిహారం చేసుకోండి. మీ ఇంట్లో మీరు వివాహం అవుతుంది. ఏం చేయాలి అంటే త్రికోణ భస్మము అని పంపిస్తాను నేను. త్రికోణ భస్మము. ఎవరికి సమస్య ఉంది, ఇప్పుడు అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేదా అమ్మాయికి వివాహం అవ్వాలి, లేదా అమ్మాయికి ఉద్యోగం రావాలి, అబ్బాయికి వివాహం అవ్వాలి, లేదా ఆర్థిక పీడలు పోవాలి, అప్పులు పోవాలి, లేదు ధనయోగం, వ్యాపార యోగం, అన్నిటికీ మీ కోరిక ఏదో దానికి త్రికోణ భస్మము. ఆరోగ్య సమస్యలున్నా, పోయిన సంవత్సరం నేను మనస్ఫూర్తిగా, అంటే నిజంగా చెప్తున్నాను, పోయిన సంవత్సరం కార్తీక అమావాస్య రోజు ఎంతోమంది ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు నేను చెప్పిన పరిహారం చేసి ఆర్థిక సమస్యలు పోయాయి, ఆరోగ్య సమస్యలు పోయాయి అని చెప్పారు. అయితే ఈ త్రికోణ భస్మము మీ ఇంట్లో మీరు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. నవంబర్ 20వ తారీఖు, నవంబర్ 19వ తారీఖు, 20వ తారీఖు, అంటే ఖచ్చితంగా 20వ తారీఖే త్రికోణ భస్మము అన్నది నేను పంపిస్తాను. ఆ త్రికోణ భస్మం ఏంటంటే ఆవాహన మంత్రాలతో, మూల మంత్రాలతో దాన్ని మంత్రించినటువంటిది. ఆ త్రికోణ భస్మం మీకు పోస్టు ద్వారా వస్తుంది. అది మీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. ఇంటిల్లిపాదిలి చేయకూడదు. ఎవరి గురించి, ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి ఎవరి గురించి పూజ చేయమంటే వాళ్ళకే అది పనిచేస్తుంది. ఎందుకంటే అభిమంత్రణ చేస్తాం కదా, అబ్బాయికి ఉద్యోగం రావాలండి, అబ్బాయి గురించి చేయండి,
అబ్బాయికి సంబంధించే పనిచేస్తుంది. అయితే ఒకవేళ అబ్బాయి ఇక్కడ లేడు, అమ్మాయి ఇక్కడ లేదు, అమ్మాయి కోసం అబ్బాయి కోసం ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారో అంటే అమ్మ కానీ నాన్న కానీ జన్మనిచ్చిన తల్లి తండ్రి లేదా తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఆ భస్మ స్నానం చేయొచ్చు. వాళ్ళ గురించి మీరు చేస్తే వాళ్ళకే పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరు మీదే ఒకరోజు మూల మంత్ర ఆవాహన మంత్ర పూజలు చేసి మంత్రించి ఇస్తాం కాబట్టి వాళ్ళకే పనిచేస్తుంది. ఇంకొకటి విపరీతంగా మనము అంటే పూజలు యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటాం, ఎంతో కొంత ఖర్చు అవుతుంది. అలా అంటే ఎక్కువగా ఖర్చు అయ్యేది కూడా ఏం కాదు, కేవలము మీకు 450 రూపాయలు, కేవలం 450 రూపాయలు మాత్రమే. అయితే ఒక 100 రూపాయలు పోస్ట్ ఛార్జ్ అనేది మీరు పెట్టుకోవాలి, అంటే 550 మీకు ఖర్చు అవుతుంది అంతే. దీనివల్ల ముఖ్యంగా కార్తీక అమావాస్య నేను చెప్పినట్టు చెడుని దోషాలని నవగ్రహ దోషాలని ఏలినాటి శని దోషం కుజ దోషం ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఏలినాటి శని దోషం వాళ్ళైతే ప్రతి అమావాస్య నా దగ్గర ఈ త్రికోణ భస్మం తీసుకొని భస్మ స్నానం చేస్తున్నారు, మాకు చాలా వరకు ఉపశమనం కనపడుతోంది అని చెప్పి. కాబట్టి కార్తీక అమావాస్య నవంబర్ 20వ తారీఖు నాడు మీరు నేను ఇచ్చిన త్రికోణ భస్మ స్నానం చేస్తే తప్పకుండా మీకు మీ కోరికలు నెరవేరుతాయి, ముఖ్యంగా మీ సమస్యలు పోతాయి. ఇప్పుడు ఉద్యోగంలో స్ట్రగుల్ అవుతున్నాడు ఒక ఆయన, గవర్నమెంట్ జాబు సస్పెండ్ అయ్యాడు. ఆయన ఒక నింద పడి సస్పెండ్ అయితే, ఇది లాస్ట్ ఇయర్ విషయం చెప్తున్నాను, త్రికోణ భస్మ స్నానం అయ్యా జపతపాదులు యజ్ఞయాగాదులు చేయండి అని నేను చెప్పను, ఈ చిన్న పరిహారం అయితే ఫస్ట్ చేయండి, దీంతో అవ్వకపోతే చూద్దాం. ఆయన చేయడము వెంటనే రిజల్ట్ రావడం జరిగింది. కాబట్టి ఉద్యోగం రావాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, లేదా ఉద్యోగం మారాలి. కొంతమందికి ఒక డౌట్, ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, ఉద్యోగం మారాలి, మరి ఇది వదిలేస్తే ఇంకో ఉద్యోగం దొరుకుతుందా లేదా? మంచి ప్లేస్మెంట్ అంటే మంచి కంపెనీలో జాబ్ దొరుకుతుంది. ఎందుకంటే త్రికోణ భస్మ స్నానము అంత దోషాన్ని తీసేస్తుంది, ఎంతో వరాన్ని ప్రసాదిస్తుంది. మీకు అంటే మీ పిల్లలకు కానీ ఏదైనా సమస్య ఉంది, సరిగా చదవట్లేదు, చెప్పిన మాట వినట్లే, చెడు అలవాట్లకు గురయ్యారు, వాళ్ళతో చేయించండి. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే, ఒక ఆయన ఏం చేశారో తెలుసా, వాళ్ళ అబ్బాయి చెప్పిన మాట వినట్లేదు, మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు, అలాగే దాన్ని ఏమంటారు చెడు అలవాట్లకు గురయ్యాడు, త్రికోణ భస్మ స్నానం చేయమంటే ఆయన చెప్పిన మాట వినవాడు ఎందుకు చేస్తాడు? వాళ్ళ నాన్న ఆయనకు తెలియకుండా వాళ్ళ వాటర్లోనే కలిపేసి భస్మ స్నానం చేసేటట్టు ఏర్పాటు చేశాడు. ఏదో ఒక రూపంలో త్రికోణ భస్మ స్నానము కార్తీక అమావాస్య రోజు చేయాలి, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల గురించి చేయాలి. కొంతమంది ఎక్కడో విదేశాల్లో ఉంటారు, పిల్లల గురించి తల్లిదండ్రులు చేయాలి. వివాహము, సంతానము, వైవాహిక సమస్యలు, ఒకరిలైతే భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చాను, వైవాహిక సమస్యలు తగ్గాయండి అని చెప్పారు. ఇలా అనేక కష్టాలకు సమస్యలకు కార్తీక అమావాస్య చాలా పవర్ఫుల్. నేను చెప్పిన పరిహారము పోస్ట్ ద్వారా తీసుకోండి, మీ గోత్రనామాలు తీసుకొని పూజలు చేసి పంపిస్తాను. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం, మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం చిత్తసంతోషకారిణ్యై నమః. ఓం శ్రీం చిత్తసంతోషకారిణ్యై నమః. ఓం శ్రీం చిత్తసంతోషకారిణ్యై నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాయాలి, 108 మార్లు జపించాలి. అయితే తలస్నానం చేసే ఈ మంత్రం చదవాలి. ఇవాళ తలస్నానం చేయాలి, సూర్యాస్తమయం లోపే ఈ మంత్రం చదవాలి. అంటే సూర్యాస్తమయం తర్వాత చదవకూడదు, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని మంత్రాలు చదవకూడదు, అందులో ఇదొకటి. ఈ మంత్ర జపము ఇవాళ ఎవరైతే ఈ మంత్ర జపం చేస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి కష్టము రాకుండా, అంటే ఏ బాధ కష్టము రాకుండా మానవాళి ఉంటుందంటే ఉండదు. కానీ వచ్చే కష్టము 1 రోజు 2 రోజులు 10 రోజులు 10 నెలలు
ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చే బదులు ఒక నెల రోజులే ఉండి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఈ మంత్రశక్తి కాపాడుతుంది. తప్పకుండా ఈ మంత్ర జపాన్ని చేసుకోండి. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు ఆ రోజు జపించలే, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను. ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు. గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగైందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.